నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. మదుపర్లకు మరో బ్లాక్ ఫ్రైడే మిగిల్చాయి స్టాక్ మార్కెట్లు. ఊహించని రీతిలో భారీ నష్టాలతో ముగిశాయి సూచీలు. కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే 8.8 లక్షల కోట్ల భారీ మొత్తంలో మదుపర్ల సంపద ఆవిరైపోయింది. బీఎస్ఈ 1414 పాయింట్లు, అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ 420 పాయింట్ల మేరకు తీవ్రమైనటువంటి నష్టాలను చవిచూశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రకటనలు, వాణిజ్య యుద్ధాల భయాలకు తోడు ఇలా వరుస మార్కెట్ పతనాలను శాసిస్తున్నటువంటి దానికి కారణాలేంటి? అంతు చిక్కని రీతిలో ఉంటున్నటువంటి ఈ మార్కెట్ ఒడుదుడుకులకు ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది? ఈ క్రమంలో ఇప్పటికే మార్కెట్లో ఉన్న వాళ్ళు కొనుగోళ్లు, అమ్మకాలు, మార్కెట్లోకి రావాలి అనుకునే వాళ్ళు మదుపర్ల విషయంలో ఎలా వ్యవహరిస్తే మేలు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలు పాల్గొంటున్నారు జె వేణుగోపాల్ గారు, జెన్ సెక్యూరిటీస్ జనరల్ మేనేజర్, అలాగే సుందర్ రామిరెడ్డి గారు, ఆర్సీపీ టెక్నాలజీస్. ముందుగా వేణుగోపాల్ గారు, అంటే ఒక్కరోజు వ్యవధిలో దాదాపు 8.8 లక్షల కోట్ల రూపాయల మదుపర్ల సంపద ఆవిరైపోయింది. ఈ స్థాయి నష్టాలకు కారణాలు ఏంటి అసలు? అంటే ముఖ్యంగా మనం ఒక 4-5 రీజన్స్, మెయిన్ రీజన్స్గా చెప్పుకోవచ్చు. ఏంటంటే గత 4.5 కోవిడ్ తర్వాత గత 4.5 ఇయర్స్ కంటిన్యూస్గా మార్కెట్స్ పెరిగి వాల్యుయేషన్స్ అనేవి ఆకాశాన్ని అంటడం జరిగింది మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్లో. అంటే ముఖ్యంగా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ అనేది ఒక ప్రైమ్ రీజన్గా చెప్పొచ్చు. రెండో రీజన్ ఏంటంటే ఎఫ్ఐ సెల్లింగ్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ గత 4.5 మంత్స్గా సెప్టెంబర్ దగ్గర మొదలు పెడితే అక్కడి నుంచి వెరీ అగ్రెసివ్గా వాళ్ళు నెట్ సెల్లర్స్గా ఉన్నారు. అదొక రీజన్. మూడోది ఏంటంటే డొమెస్టిక్గా ఎకానమీ లాస్ట్ ఒక 3-4 క్వార్టర్స్గా కొద్దిగా నెమ్మదించడం మనం చూసాం దేశీయ ఆర్థిక వ్యవస్థ. అదొక రీజన్. నాలుగో రీజన్ ఏంటంటే కార్పొరేట్ ఎర్నింగ్స్ ఆర్ బ్యాక్ బోన్ ఫర్ ఎనీ కంపెనీ. సో ఆ రిజల్ట్స్ అనేవి లాస్ట్ 2-3 క్వార్టర్స్ అంత గొప్పగా రాకపోవడం అనేది కూడా మనం రియల్ రీజన్గా చెప్పొచ్చు. అదొకటి. 5, ఈ మధ్య జనవరి నుంచి ట్రంప్ వచ్చిన తర్వాత ఏం చేస్తారనే ఒక అన్సర్టనిటీ మధ్య అతను మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్కి టారిఫ్స్ చేస్తాము, రెసిప్రికల్ టారిఫ్స్ అని చెప్పేసి ఇవన్నీ కొంత అన్సర్టనిటీ మధ్య కూడా మార్కెట్స్ ఏ ఇండస్ట్రీకి, ఏ సెక్టార్కి ఎలాంటి ఇబ్బంది ఉంటుంది అనే ఒక ఆందోళన మధ్య కూడా మార్కెట్స్ కొంత బీట్ అండ్ డౌన్ అవుతుంది జరుగుతుంది. మొత్తంగా చూస్తే దగ్గర సెప్టెంబర్లో 479 లక్షల కోట్ల ఉన్న మన దేశీయ స్టాక్ మార్కెట్ విలువ ఇవాళ 384 లక్షల కోట్లకు వచ్చింది. అంటే సుమారు 95 లక్షల కోట్ల రూపాయలు ఎవరైనా సరే, ఒక చిన్న మధ్యతరగతి ఆర్ హెచ్ఎన్ఐ ఆర్ కార్పొరేట్స్ ఎవరైనా సరే లూజ్ అయి ఉండొచ్చు. మొత్తానికి దగ్గర 95 లక్షల కోట్ల సంపద పైనుంచి కరెక్ట్ అవడానికి ఈ 4-5 ప్రైమ్ రీజన్స్ గా మనం చెప్పొచ్చు. అంటే ప్రధానంగా ఈ మార్కెట్ వాలటిలిటీకి అన్ని ట్రంప్ చేసినటువంటి టారిఫ్ ప్రకటనలే కారణం అనుకోవచ్చా, లేకపోతే ఇంకా అదర్ రీజన్స్ ఏమైనా ఉన్నాయంటారా? అంటే Q4 రిజల్ట్స్ తో పాటు మీరు చెప్పినట్టుగా. అంటే అదొక కారణం అండి. ఇందా చెప్పినట్టుగా మెయిన్ గా మన వాల్యుయేషన్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్ దీంట్లోకి వెళ్ళాయి. వీఆర్ అంటే ఎమర్జింగ్ మార్కెట్స్ లోనే కాకుండా అంటే పక్కన చైనా గానీ, లేకపోతే ఇంకా దగ్గర ఇండోనేషియా గానీ, తైవాన్ గానీ, లేకపోతే బ్రెజిల్ గానీ, ఇట్లా సౌత్ ఆఫ్రికా, ఇట్లా డిఫరెంట్ గా ఏవైతే చిన్న చిన్న ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయో వాటన్నిటిలో లేని వాల్యుయేషన్స్ కానీ, అటు యూరప్ జోన్ లో చూస్తే ఫ్రాన్స్, జర్మనీ అక్కడ గానీ ఎక్కడ చూసినా సరే అంటే ఒక్క యుఎస్ తప్ప మిగతా ఏ కంట్రీతో చూసినా మన వాల్యుయేషన్స్ ముందుగానే మనం చాలా ఎక్స్పెన్సివ్ గా పెరిగిపోయి ఉండటం జరిగింది. ఆ వాల్యుయేషన్స్ అనేవి ఫ్రమ్ టైం టు టైం అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు వాల్యుయేషన్స్ వల్ల మెయిన్ గా పతనం అనేది జరిగిందని చెప్పి మనం చాలా స్ట్రాంగ్ గా చెప్పొచ్చు. దానికి తోడు ఏంటంటే వేరే అవెన్యూస్ లో అట్రాక్టివ్నెస్ ఏదైనా సరే, స్టాక్ మార్కెట్స్, రియల్ ఎస్టేట్, గోల్డ్ ఎక్కడైనా సరే వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ ఉన్నప్పుడు ఒక దాంట్లో ఎక్స్పెన్సివ్ అసెట్ క్లాస్ నుంచి వేరే అట్రాక్టివ్ ఉన్న దానికి వెళ్తారు. అట్లా ఎఫ్ఐస్ కూడా వాళ్ళ డాలర్ బాగుందనో, వాళ్ళ గ్రోత్ స్టోరీ బాగుందనో, లేకపోతే ఇంకొక వేరే మార్కెట్స్ లో చైనా చీప్ అనో, లేకపోతే ఇంకొక దగ్గరకనో అట్లా వేరే వాటికి వెళ్తాం వల్ల కూడా మన దగ్గర సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ అవుతూ ఉందండి. సుందరామరెడ్డి గారు, అంటే ఇటీవల వరుసగా ఈ తరహా భారీ పతనాలు చూస్తున్నాం. నష్టాలు లక్షల కోట్లలో ఉంటున్నాయి. ఎంతకాలం ఇలా? ఈసారి సివియారిటీ కొంచెం చాలా ఎక్కువ ఉందండి. అండ్ టోటల్ మార్కెట్ ఆల్ టైమ్ హై నుంచి చూసుకుంటే 95 లక్షల కోట్ల వరకు మనం లాస్ అయ్యాం. అండ్ జస్ట్ జనవరి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 61 లక్షల కోట్లు లాస్ అయ్యారు. ఎఫ్ఐఎస్ 1000 కోట్లు కమ్మితే మార్కెట్ క్యాపిటలైజేషన్ రఫ్ గా అరౌండ్ 1,00,000 కోట్లు లాస్ అవుతున్నాం. ఎఫ్ఐఎస్ ఫిబ్రవరి మంత్ లోన్ 47,000 కోట్స్ కమ్మారు. అండ్ టోటల్ గా ఫిబ్రవరి మంత్ లోనే 38 లక్షల కోట్లు లాస్ అయింది మార్కెట్. అంటే మీరు ఊహించుకోవచ్చు ఆ పెయిన్. కంటిన్యూస్ గా 5 మంత్స్ కంటిన్యూస్ గా పట్టడం అనేది 96 తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి. అంటే 29 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం కంటిన్యూస్ గా వితౌట్ ఎనీ రికవరీ లేకుండా మార్కెట్ లో 5 మంత్స్ కంటిన్యూస్ గా పడింది. మెజారిటీ రిటైలర్స్ అందరూ మార్కెట్ లోకి ఎంటర్ అయింది ఆఫ్టర్ కోవిడ్ అండి. అందుకని ఈ టైప్ సివియర్ పానిక్ ని, ఇలాంటి సివియారిటీని ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి తెలియదు. అండ్ మెజారిటీ టైమ్స్ ఈ ఎంటీఎఫ్ అకౌంట్స్ ఎక్కువ ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళే ట్రిగ్గర్ అవుతున్నాయి.
ఎఫ్ఐ సెల్లింగ్ అవ్వచ్చు, లేదా ఎక్స్పెన్సివ్ మార్కెట్ వాల్యూ అయి ఉండొచ్చు, లేదా చైనా మార్కెట్ అట్రాక్ట్ ఉంటాం అయి ఉండొచ్చు. ఓవరాల్ గా అయితే సెల్లింగ్ ప్రెజర్ 29 ఇయర్స్ తర్వాత ఆ సివియారిటీ మార్కెట్ లో కనపడతా ఉంది. కాబట్టి ఈసారి పెయిన్ అని చెప్పొచ్చు. మార్కెట్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటున్నది ఇప్పుడు మనం ఏం చెప్పలేమండి. ఎందుకంటే జీడిపి గ్రోత్ చూసుకుంటే లాస్ట్ 4 ఇయర్స్ లోయెస్ట్ లెవెల్లో ఉందండి. గవర్నమెంట్ తరపు నుంచి ఇన్కమ్ ట్యాక్స్ లెవెల్స్ తగ్గించారు, ఆర్బీఐలు వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్టు సిగ్నల్ ఇచ్చారు, లోకల్ ఎకానమీ కొంచెం పుంజుకున్నట్టు కనిపిస్తున్నా సరే ఓవరాల్ గా అయితే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అయితే నెగిటివ్ గా పనిచేస్తున్నాయండి. మేబీ 4-5 మంత్స్ టైం కరెక్షన్ రావచ్చు. మెజారిటీ స్టాక్స్ అంటే ఎక్సెప్ట్ టాప్ 500 లో 14% తప్ప మిగతా అన్ని కూడా అంటే 200 మూవింగ్ యావరేజ్ బిలో వచ్చినాయండి. దట్ మీన్స్ టెక్నికల్ ఈ మార్కెట్ టూ మచ్ ఓవర్ సోల్డ్ పొజిషన్ లో ఉన్నాయి. కాబట్టి బౌన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం మార్కెట్ స్పీడ్ గా రికవర్ అవుతుంది. వి షేప్ రికవరీ అంటే కుదరదండి. బహుశా టైం కరెక్షన్ లోకి మనం ఎంటర్ అయ్యి నెక్స్ట్ 4-5 మంత్స్ తర్వాత మళ్ళీ అక్కడ మార్కెట్ అప్ ట్రెండ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే సుందరరామ రెడ్డి గారు, ఇక్కడ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్లో కొన్ని అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. ప్రత్యేకించి ఇన్సూరెన్స్ రంగంలో కూడా ఎఫ్డిఐలు 100% పెట్టారు. అలాగే ఇప్పుడు ఎఫ్ఐఆర్ల సెల్లింగ్ కి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటారు? ఎందుకు ఇంత వేగంగా వాళ్ళు అమ్ముకుంటున్నారు? ట్రంప్ రాకముందు అమెరికన్ డాలర్ స్ట్రాంగ్ అవుతా ఉన్నా ఆ తర్వాత ఇంకా స్పీడప్ అయిపోయిందండి. అండ్ అందరికీ తెలుసు అమెరికన్ ఫస్ట్ నినాదం తోటి ట్రంప్ అమెరికన్ సెంట్రిక్ తోటి డిసిషన్ తీసుకుంటున్నాడు. యూరోప్ మీద 25% ట్యాక్స్ వేస్తారని చెప్పేసి మనం కల్లో కూడా ఊహించలేము. అంటే స్టాక్ మార్కెట్ లో ఎంత డైనమిక్ గా చేంజెస్ జరుగుతుంది అంటానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇప్పుడు యూరోప్ మీద 25% ట్యాక్స్ ఏమవుతుందంటే మళ్ళీ ట్రేడ్ వార్ బీన్ అవుతాయి, టారిఫ్ ట్రేడ్ వార్స్. ఇక దాంతో చైనా మీద కూడా మళ్ళీ ఇంకా పెంచుతామని చెప్పేసి కొత్త న్యూస్. అంటే ట్రంప్ ఎలాంటి ట్వీట్ చేస్తాడో స్టాక్ మార్కెట్ లో ఏం జరిగిద్దో అని చెప్పేసి వరల్డ్ మార్కెట్స్ మొత్తం భయపడతా ఉన్నాయి. దాని తోడు వరల్డ్ మార్కెట్ మనం చూసుకుంటే నిన్న ఒక్కరోజే వరల్డ్ మార్కెట్ అన్ని కూడా ఈవెన్ అమెరికా ఇట్ సెల్ఫ్ ఇస్ డ్రాపింగ్ మోర్ దెన్ 6% అయింది లాస్ట్ 3 days లో. అండ్ బిట్ కాయిన్ 25% డ్రాప్ అయింది ఆల్ టైమ్ హై నుంచి. ఎవరు డిస్కస్ చేయట్లేదు కానీ బిట్ కాయిన్ కూడా డ్రాప్ అయింది. దట్ మీన్స్ ఏంటంటే ఈ ట్రంప్ వల్ల సీరియస్ గా ఈ ట్రేడ్ వార్స్ జరగబోతున్నాయి. వరల్డ్ వైడ్ గా మళ్ళీ సప్లై నెట్వర్క్ డిస్టర్బెన్స్ రాబోతుంది అనే విషయం అర్థమవుతుంది. ఇంత అన్సర్టనిటీ వాతావరణంలో ఇండియా లాంటి ఎక్స్పెన్సివ్ కంట్రీలో పెట్టడం ద్వారా వాళ్ళకి వచ్చే అడ్జేం లేదు. ఎందుకంటే డాలర్ ఏమో 3-4% స్ట్రాంగ్ అవుతుంది. అమెరికాలో బాండ్ ఈల్డ్ ఆల్రెడీ 5% రీచ్ అయింది. వాళ్ళ దేశంలో వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి 8%-9% గిట్టుబాటు అవుతాయి. అందుకని రిస్క్ తీసుకుని ఇండియాలో పెట్టే బదులు అమెరికాలో డెట్ ఫండ్స్ లో పెట్టడం ద్వారా వాళ్ళకి అండ్ మేజర్ గా క్యాపిటల్ ప్రొడక్షన్ దొరుకుతుంది, ప్లస్ ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. కాబట్టి వాళ్ళకి వాళ్ళ మార్కెట్ అట్రాక్ట్ గా కనిపిస్తుంది. కాబట్టి ఈ టైంలో ఎఫ్ఐఎస్ మళ్ళీ ఇండియాకి వస్తారు, ఇన్వెస్ట్ చేస్తారని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయలేం. వేణుగోపాల్ గారు, అంటే కొనాలా అమ్మాలా, పోర్ట్ఫోలియోల్ని ఎలా రీపొజిషన్ చేసుకోవాలి? అసలు మార్కెట్ పతనం అయిన తర్వాత ప్రతిసారి కూడా మదుపూర్లో వచ్చేటువంటి సాధారణమైనటువంటి ప్రశ్నలు ఇవి. మీరేం సూచిస్తారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకటి అసెట్ అలికేషన్ చేసుకోవాలండి. అంటే మన దగ్గర ఉన్న మిగులు మొత్తాల్లో స్టాక్ మార్కెట్కి కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఎంత కేటాయించాలనేది ఫస్ట్ క్లారిటీ తీసుకోవాలి. తర్వాత ట్రెడిషనల్ అసెట్స్ లైక్ బ్యాంక్ ఎఫ్డీస్, పోస్టల్ సేవింగ్స్ ఇలాంటి వాటిలో ఎంత పెట్టాలి, వాల్యూ ప్రిజర్వింగ్ అసెట్ క్లాస్ లైక్ గోల్డ్, సిల్వర్ ఇలాంటి వాటిలో ఎంత పెట్టాలి, రియల్ ఎస్టేట్ అసెట్లో ఎంత పెట్టాలి, ఇట్లా ఏంటంటే ఒక ఉన్న 4-5 ఏరియాస్లో ఎంత పెట్టాలని ఫస్ట్ ఒక డెసిషన్ తీసుకోవాలి. అది వాళ్ళ పర్సనల్ ప్రొఫైల్ని బట్టి రిస్క్ రిటర్న్ టార్గెట్స్ని బట్టి ఉంటుంది. అది ఫస్ట్ చేయాల్సిన పని. తర్వాత మార్కెట్స్కి వచ్చిన తర్వాత ఏంటంటే రీజనబుల్ డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. మరి ఓవర్ కాన్సన్ట్రేషన్ కానీ ఓవర్ టూ మచ్ డైవర్సిఫికేషన్ కానీ మంచిది కాదు. అది జాగ్రత్త చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు 2 థింగ్స్ చేయొచ్చండి. ఒకటి ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఏమో పూర్ క్వాలిటీ స్టాక్స్ నుంచి, హై డెట్ స్టాక్స్ నుంచి, కొద్దిగా హై బీటా స్టాక్స్ నుంచి కొంచెం క్వాలిటీ స్టాక్స్ వైపు మళ్ళటం, ముఖ్యంగా రీజనబుల్ ఫండమెంటల్స్ ఉన్నవి, రిజల్ట్స్ లాస్ట్ 2 quarters గా బాగుండి నెక్స్ట్ 2 quarters కూడా బాగా వచ్చే ప్రాబిలిటీ ఉన్న కంపెనీస్, అంటే రిజల్ట్స్ పెర్ఫార్మెన్స్ బాగున్న కంపెనీలోకి వెళ్ళటం, హై డివిడెండ్ ఈల్డ్ ఉన్న కంపెనీలు సెలెక్ట్ చేసుకోవడం, అట్లా చేయటం. అంటే కొద్దిగా రిస్క్ పోర్ట్ఫోలియోని కొంచెం స్ట్రాంగ్ పోర్ట్ఫోలియోగా మార్చే రీస్ట్రక్చరింగ్ ప్రాసెస్ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్ చేయొచ్చు. 2, ఇప్పుడు ఆల్రెడీ కొత్త వాళ్ళు ఎవరైనా మార్కెట్కి రావాలి, ఇంత మేజర్ కరెక్షన్ వచ్చిన తర్వాత రావాలి అంటే రావచ్చు. కానీ ఒకేసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా నెక్స్ట్ 3 to 6 months లో వాళ్ళ అమౌంట్స్ని స్ప్రెడ్ చేసి డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్లో ఇన్వెస్ట్ చేస్తూ క్వాలిటీ స్టాక్స్లో కనుక తీసుకుంటే మళ్ళీ ఒక 3 to 5 years మన వాళ్ళ టైం ఫ్రేమ్ కనుక పెట్టుకుంటే చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. లాస్ట్ 40-45 years కనుక చూస్తే సిఏజే రిటర్న్స్ దగ్గర 16% మార్కెట్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ అన్ని కూడా ఏంటంటే ప్రతి ఆర్థిక, సామాజిక, రాజకీయ కారణాలు, ప్రకృతి వైపరీత్యాలు, లేకపోతే మ్యాన్ మేడ్ మిస్టేక్స్ ఇవన్నీ కూడా మార్కెట్ని ఎప్పటికప్పుడు ప్రభావితం చేసిన లాంగ్ రన్ లో రియల్ స్ట్రెంగ్త్ ని, అక్కడక్కడ దేశాల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థ గ్రోత్ ని, వృద్ధి పదాన్ని రిప్రజెంట్ చేసేలాగా, రిఫ్లెక్ట్ చేసేలాగా మార్కెట్స్ పనిచేస్తూ ఉంటాయి. సో
లాంగ్ రన్ లో చేయడం ఒక అప్రోచ్. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్ లో నెక్స్ట్ 3 to 6 months ఇప్పుడే కరెక్షన్ అయిపోయిందని చెప్పి అనుకోకుండా స్టాగర్డ్ మేనర్ లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. అది కొత్త వాళ్ళకి. అలాగే అంటే ఈ పతనం ఎక్కడ దాకా చూసుకుంటూ చేయాలంటే టైమింగ్ ఎవరికి తెలియదు కాబట్టి ఎంతో కొంత స్టార్ట్ చేసి స్లోగా చేయటం. అలాగే ఈ ఇయర్ అంతా కూడా కొద్దిగా వాల్టైల్ గా ఉంటుంది అనేది కూడా ఎవరికి వాళ్ళు మైండ్ లో పెట్టుకుని యాక్ట్ చేయటం. అండ్ రేపు మార్చిలో కూడా మేబీ లాస్ బుకింగ్ స్ట్రాటజీ కింద ఎన్ఏవి మేనేజ్మెంట్ కింద కూడా కొంత వాల్టిలిటీ ఉండొచ్చు. అలాగే ట్రంప్ టారిఫ్స్ కూడా April 2 నుంచి మనకి, తర్వాత March 4 నుంచి అటు కెనడా, మెక్సికో వీటి మీద వేయడం జరుగుతుంది కాబట్టి కొద్దిగా గ్లోబల్ అన్సర్టనిటీ ఉందండి. ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే ముఖ్యంగా చూడాల్సింది, ఇప్పుడు దాకా గ్లోబల్లో మనం మాత్రమే కరెక్ట్ అయ్యాము. యూరప్ బాగానే ఉంది, ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉంది. యుఎస్ ఆల్ టైమ్ హైస్ దగ్గర ఉంది. కొంచెం ఏషియా కొద్దిగా మిక్స్డ్ గా ఉంది. బట్ ఇప్పుడు ఒకవేళ యుఎస్ కనుక కరెక్షన్ కనుక స్టార్ట్ అయితే ఆ కరెక్షన్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి? రెండు రకాలుగా ఉండొచ్చు. ఒకటి, మనం ఇంకా ఇక్కడి నుంచి పతనం అవ్వచ్చు, లేదా మన రికవరీ అనేది కొంత డిలే అవ్వచ్చు, పోస్ట్ పోన్ అవ్వచ్చు. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఓవర్ నెక్స్ట్ 3 to 6 months కొత్త వాళ్ళైతే ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఉన్న వాళ్ళైతే పోర్ట్ఫోలియోని బెటర్ స్టాక్స్ కి రీసెర్చ్ చేసుకోవడం బెటర్. అసలు సుందరం రెడ్డి గారు, మార్కెట్ల పతనం సమయంలో మదుపరులు చేయకూడనటువంటి పొరపాట్లు, తప్పులు ఏంటి? అసలు ఈ విషయంలో అందరిలో మీరు గమనించే అంశాలు ఏంటి? వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయకూడదు? మెజారిటీ ఇన్వెస్టర్స్, పర్టికులర్ రిటైలర్ ఇన్వెస్టర్లు చూసుకుంటే కనుక వాళ్ళకి నచ్చిన ఏదో బ్రాండ్ నేమ్స్ లైక్ టీసీఎస్ మంచిది అనుకుంటారు, హిందుస్థాన్ ఎవరు మంచిది అనుకుంటారు. అట్లా ఒక గోల్ ఓరియంటెడ్ కాకుండా వాళ్ళకి నచ్చినవి కాబట్టి కొనుక్కుంటూ ఉంటారండి. వాళ్ళు ఆ రేటు దగ్గర నచ్చుతారు కాబట్టి పడే కుంది కూడా ఎక్కువ యావరేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. తద్వారా ఏంటంటే ఓవర్ అలొకేషన్ అయిపోతుంది అది. అంటే స్టాక్ కూడా రికవరీ కావడానికి చాలా టైం పడుతుంది అనమాట. అందుకని అలొకేషన్ విషయంలో ప్రొఫెషనల్ గా ఉంటా నేర్చుకోవాలి. అంటే పర్టికులర్ గా మనం హిస్టారికల్ డేటా మనం చెక్ చేసుకుంటే రిలయన్స్ లాంటి ఇండియాస్ నెంబర్ 1 కంపెనీస్ కూడా 10 years జీరో రిటర్న్ హిస్టరీ ఉందండి. భారతీయ ఎయిర్టెల్ లాంటి కంపెనీస్ కి 15 years జీరో రిటర్న్ హిస్టరీ ఉంది. అంటే ఎస్బీఐ లాంటికి 15 years జీరో వచ్చిన రిటర్న్ హిస్టరీ ఉంది. కాబట్టి హిస్టారికల్ డేటా మనం చెక్ చేసుకున్నప్పుడు స్టాక్స్ అనేది ఒక 5 to 10 years జీరో రిటర్న్స్ కూడా పాసిబిలిటీ ఉంటుందని చెప్పేసి మనం గమనించాలి. కాబట్టి మీరు ఏదైనా అలొకేషన్ చేసేటప్పుడు ఒక 5%, 10% మీ రిస్క్ ప్రొఫైల్ బట్టి అలొకేట్ చేయాలి తప్ప ఓవర్ గా అలొకేట్ చేయకూడదు. ఓకే. అంటే రెండోది, పడే కొద్దీ యావరేజ్ చేసుకుంటూ పోతుంటే పెయిన్ ఎక్కువ అవుతుంటుంది కాబట్టి అలొకేషన్ ఎక్కువ అవుతుంది. రికవరీ అప్పుడు చాలా స్లోగా అవుతుంది. కాబట్టి రీటైలర్స్ ఎవరైనా సరే డైరెక్ట్ గా స్టాక్ హ్యాండిల్ చేయనప్పుడు బెటర్ అంటే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకొని మీరు మ్యూచువల్ ఫండ్స్ లోనూ తక్కువ పెయిన్ ఉండే ఇండెక్స్ ఫండ్స్, ETF చేయడం ద్వారా ఎక్స్పర్ట్స్ రీబ్యాలెన్స్ ఫ్రీగా వస్తుంది. ప్లస్ అలొకేషన్ ప్రొఫెషనల్ వేలో ఉంటుంది. అంటే మార్కెట్ రికవర్ అయినా క్విక్ గా రికవర్ అవుతుంది కాబట్టి కొంతవరకు సేఫ్టీగా ఉంటారు. అంటే థర్డ్ వన్, అండ్ ఒక గోల్ ఓరియంటెడ్ రావాలండి. మా స్టాక్ మార్కెట్ అంటే ఈక్విటీ ఒకటే కాదు, దీంట్లో డెట్ ఫండ్స్ ఉన్నాయి, అండ్ మల్టీ అసెట్స్ లైక్ కమోడిటీ ఫండ్స్ ఉన్నాయి, గోల్డ్, సిల్వర్ లాంటివి, అండ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఉన్నది. అండ్ మీరు అగ్రెసివ్గా ఉన్నారా, బ్యాలెన్స్డ్ గా ఉన్నారా, కన్జర్వేటివ్ గా ఉన్నారా అన్నదాన్ని పెట్టేసి మీ ఫైనాన్షియల్ గోల్ కి ఈక్విటీ మార్కెట్ లైన్ లేదా ఇంకొక అసెట్ సరే ఎలా ఉపయోగపడిద్దో తెలిస్తే క్లారిటీ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మార్కెట్ బాగా డౌన్ అవుతుంది, ఆల్ ఇండెక్స్ రఫ్ గా అరౌండ్ 20 to 25% డ్రాప్ అయినాయి. ఈ టైంలో మనకి చాలా రిస్కీ కనిపిస్తుంటుంది. ఒక 2 years తర్వాత చూసామనుకోండి, ఇంత మంచి ఆపర్చునిటీ ఎలా మిస్ ఏమో కనిపిస్తుంది. అంటే ఒకే వ్యక్తికి 2 రకాల ఆలోచనలు. షార్ట్ టర్మ్ లో చూస్తే అది పెయిన్ లా కనిపిస్తుంది, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో అది గెయిన్ లా కనిపిస్తుంది. కాబట్టి ఎవరికి వాళ్లే రిస్క్ ప్రొఫైల్ అనలైజ్ చేసుకుని అండ్ ఫైనాన్షియల్ గోల్స్ కి తగ్గట్టు డిజైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సిన్స్ రిటైలర్స్ సుందరరామరెడ్డి గారు, ఒక విషయం ఏంటంటే ఇవాళ అంటే స్టాక్స్ చూస్తే కనుక ఇవాళ ఐటీ రంగం కావచ్చు, టెక్ కావచ్చు, లేకపోతే ఆటోమొబైల్స్ కావచ్చు, ఇలా అన్ని రంగాలు కూడా అన్ని లాస్ అయ్యాయి. మొత్తం ఒక రకంగా చెప్పాలంటే బ్లాక్ ఫ్రైడే బదులు రెడ్ ఫ్రైడే గా చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని లాస్ అయ్యాయి కాబట్టి. ఇలాంటి విషయాల్లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? నేనంటుంది అదే, మీకు స్టాక్ స్పెసిఫిక్ అప్రోచ్ ఈ టైంలో పనికిరాదండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు టాటా టెక్నాలజీ చూసుకున్నాం అనుకోండి, అది అప్లై చేసినప్పుడు అందరూ 100 times దాకా ఓవర్ సబ్స్క్రైబ్ అయిపోయారు. అది అంత హై పీతో లిస్ట్ అయింది. ఇవాళ 40% డిస్కౌంట్ లో ఉన్నా సరే స్టిల్ 45 PEతో రన్ అవుతుంది. ఈ టైంలో ఆ స్టాక్ ని రికమెండ్ చేయొచ్చా అంటే మనం చేయలేము, ఎందుకంటే టూ మచ్ ఎక్స్పెన్సివ్. దాని మీద ఏంటంటే మార్కెట్ లో మనకి ఆ సైకిల్స్ అర్థం కాదు, ఆ వాల్యుయేషన్స్ అర్థం కాదు, ప్యానిక్ ఎన్ని రోజులు ఉంటుందో మనకు అర్థం కాదు. ఈ టైంలో పడే వాటన్నిటిని యావరేజ్ చేసుకుంటూ ఉండే బదులు అంటే ప్రాఫిట్ లో ఉన్నటిని యావరేజ్ చేసుకోవటం, లాస్మింగ్ వాటిని కట్ చేసుకుని స్ట్రక్చరల్ గా ఏటికైతే ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ పెరిగే సెక్టార్స్ ఏదైనా ఉంటే వాటికి మూవ్ అవటం, అండ్ తక్కువ రిస్క్ ఉన్నట్టు ఇచ్చేసుకోవటం, పర్టికులర్ గా మార్జిన్స్ తీసుకొని మీరు మార్కెట్ లో కనుక పెట్టుంటే అలాంటి కట్ చేసుకోవటం లాంటివి చేయడం ద్వారా కొంత లాస్ వరకు మనం కట్ చేయొచ్చు. రైట్. వేణుగోపాల్ గారు, అంటే బ్లూ చిప్ షేర్స్ అంటారు కదా, అసలు అవి మళ్ళీ పూర్వస్థితికి వచ్చే అవకాశం ఉందా? అసలు ఫండమెంటల్స్ బాగున్నటువంటి షేర్లు తిరిగి ఎప్పటికి కోలుకోవచ్చు?
అంటే మార్కెట్లో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ 3 బ్రాడ్ కేటగిరీస్లో ఏంటంటే యూజువల్గా బ్లూ చిప్ స్టాక్స్ అన్ని కూడా లార్జ్ క్యాప్ కేటగిరీ కిందకు వస్తాయి. అవి యూజువల్గా ఎక్కువగా కరెక్ట్ అవ్వండి. ఇప్పుడు యాక్చువల్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ ఆర్ రిలయన్స్ ఇలాంటివి ఏంటంటే పెద్దగా మార్కెట్స్లో అంతకుముందు లాస్ట్ 4-5 years గొప్పగా పార్టిసిపేట్ చేయలేదు గ్రోత్ పాత్రలో. అలాగే ఇప్పుడు పడేటప్పుడు కూడా కరెక్షన్లో కూడా పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. సో యూజువల్గా అవి కొద్దిగా వాటి టెండెన్సీ కానీ వాటి మూమెంటం కానీ మరీ అబ్నార్మల్గా ఉండదు లైక్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్. సో ఎక్కువ వాలిటిలిటీ కానీ ఎక్కువ రిటైలర్స్ కానీ ఉండే ఏరియా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కాబట్టి అవి ఎక్కువ వాలిటిల్గా ఉంటాయి. బట్ ఓవరాల్గా చూస్తే మనం మన అసెట్ క్లాసుల్లో ఈక్విటీస్కి వచ్చిన తర్వాత మనం కాంబినేషన్ ఆఫ్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఉండేలా చూసుకోవడం చాలా ప్రధానమైన అంశం. చాలా మంది ఏంటంటే చిన్న మదుపర్లు మిడ్ స్మాల్ క్యాప్స్లోనే రిస్క్ ఉంటుంది, రిటర్న్ కూడా ఎక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో చాలా ఇదిగా అక్కడే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఎక్కువ అమౌంట్స్. అట్లా కాకుండా కొంత ఈ 3 కేటగిరీస్ మధ్య ఇన్వెస్ట్ చేయడం బెటర్. 1. 2 మీరు అన్నట్టుగా రికవర్ వస్తా అంటే డెఫినెట్గా ఇప్పుడు మార్కెట్ గత ఇక్కడ మనకి 1978లో 100 points దగ్గర స్టార్ట్ అయిన సెన్సెక్స్ అక్కడి నుంచి దగ్గర 86,000 హైని టచ్ చేసింది. సో 860 రెట్లు పెరిగింది. సో అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు దగ్గర 73,000కి వచ్చింది. సో ఈ మార్కెట్లో ఈ హెచ్చు తగ్గులు వాలిటిలిటీ అనేది సర్వసాధారణమైన విషయం. సో క్వాలిటీ స్టాక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లార్జ్, మిడ్, స్మాల్ ఏదైనా సరే క్వాలిటీ స్టాక్ గనక ఉండి, ఎర్నింగ్స్ కన్సిస్టెన్సీ గనక ఉండి, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ గనక ఉంటే అలాంటి స్టాక్స్ చూసుకోవాలండి. వాటిలో కూడా ఏంటంటే మీరు చెప్పినట్టుగా బ్లూ చిప్ స్టాక్స్ అనేవి యూజువల్ గా మంచి మేనేజ్మెంట్ సారథ్యంలో నడిచే కంపెనీలు, డెట్ లేకుండా ఆర్ లెస్ డెట్ తో ఉండి బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్ గా ఉండే కంపెనీలు, తర్వాత గ్రోత్ ప్రాస్పెక్ట్స్ బాగుండే కంపెనీలు ఇట్లాంటి చూసుకుంటే కొంత బెటర్ గా ఉంటుంది. డెఫినెట్ గా రికవరీ అనేది ఉంటుంది మార్కెట్ లో. బట్ ఇప్పటికిప్పుడు ఉంటుందా లేదని చూస్తే ఒక 3-4 ప్రధానమైన అంశాల మీద బట్టి మన గ్రోత్ ఉంటుంది. ఒకటి, లాస్ట్ ఎలక్షన్స్ తర్వాత కొంత గవర్నమెంట్ స్పెండింగ్ కొంచెం డల్ అయింది. లాస్ట్ ఇయర్ కూడా చేయాల్సినంత ఎక్స్పెండిచర్ చేయలేదు క్యాపెక్స్. ఇప్పుడు మళ్ళీ తిరిగి రివైవ్ అవుతుంది. సో గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లో ప్రవేశపెట్టిన 11.2 lakh crore క్యాపెక్స్ కనుక ఇయర్ సానుకూలంగా అంటే ఇన్ టైంలో ఖర్చు పెడుతూ వెళ్తే డెఫినెట్ గా కొంత గ్రోత్ అక్కడ వస్తుంది. తర్వాత ప్రైవేట్ పార్టిసిపేషన్ లాస్ట్ 4-5 years గొప్పగా లేదు. ఆ ప్రైవేట్ పార్టిసిపేషన్ పెరిగితే వస్తుంది. తర్వాత ఈ ట్రంప్ టారిఫ్ నేపథ్యంలో కొంత ఎక్స్పోర్ట్స్, ట్రేడ్, ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ కొంత క్లారిటీ వస్తే అక్కడి నుంచి కూడా గ్రోత్ రావాలి. అలాగే కన్జంప్షన్ దగ్గర 140 crore పాపులేషన్ ఉన్న ఈ దేశంలో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఇవన్నీ ప్రాపర్ గా అగ్రికల్చరల్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్ బాగుంటే గనక అక్కడి నుంచి కూడా గ్రోత్ రావాలి. సో సింపుల్ గా ఏంటంటే ఈ మధ్య కొంచెం గవర్నమెంట్స్ క్యాపెక్స్ పుష్ చేస్తున్నాయి. తర్వాత ఆర్బీఐ రీసెంట్ గా కొంత నామ్స్ రిలాక్స్ చేసి గ్రోత్ కి ఉపయోగపడేలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. అలాగే రూరల్ ఎకానమీ కనుక చూస్తే రూరల్ ఎకానమీ కూడా మంచి 2 సార్లు కంటిన్యూస్ మంచి మాన్సూన్స్ వర్షపాతం వల్ల మంచి పంటలు కూడా ఈసారి దిగుబడి ఎక్కువగా ఉంది. సో అట్లా ఏంటంటే కొద్దిగా పాజిటివ్ సిగ్నల్స్, గ్రోత్ సిగ్నల్స్ కూడా కనపడుతున్నాయి ఎకానమీలో. అండ్ దట్టు ఇప్పుడు పైనుంచి రీజనబుల్ గా స్మాల్ మిడ్ క్యాప్ ఇండెక్సెస్ దగ్గర 25% కరెక్ట్ అయ్యి ఇంకొక 5-10% కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ నార్మల్ సినారియోలో ఉంది. అబ్నార్మాలిటీ మనం చెప్పలేము. బట్ ఇక్కడి నుంచి ఒక 5-10% కరెక్ట్ అయ్యిద్ది అని గనక రెడీ అయిపోయి నెక్స్ట్ 3-6 months లో క్వాలిటీ స్టాక్స్ లో గనక ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ చూసుకోవాల్సిందంటే రైట్ స్టాక్, రైట్ వాల్యూ ఆర్ రీజనబుల్ వాల్యూ అండ్ అట్లీస్ట్ మీడియం టు లాంగ్ టర్మ్. అట్లా కనుక ఈ 3-4 ఫిల్టర్స్ కనుక పెట్టుకొని మనం స్టాగర్డ్ మేనర్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయండి. కాకపోతే ఒకటి చూసుకోవాల్సింది ఏంటంటే క్వాలిటీ ఈజ్ అది మోట్ అనేది ఉండాలి. ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే ఎందుకు చేస్తున్నాం, ప్రతి కంపెనీ వెనక ఒక వ్యాపారం ఉంటుంది. ఆ వ్యాపారం యొక్క స్థితిగతులు ఏంటి, వృద్ధి పదం ఎలా ఉండబోతుంది, ఇట్లాంటివన్నీ కూడా కూలంకషంగా అధ్యయనం చేశాక ఇన్వెస్ట్ చేస్తే బెటర్. అండ్ అసెట్ ఎలికేషన్ లో భాగంగా కొంత పార్ట్ మాత్రం ఇక్కడ తీసుకురావడం బెటర్. వాళ్ళ రిస్క్ అప్టైట్ ఎక్కువ చేస్తే పర్మిట్ చేస్తే ఎక్కువ అమౌంట్స్ పెట్టొచ్చు. కానీ అదర్వైజ్ మార్కెట్స్ అంటే ఇది ఒక్కటే ఏరియా అని కాకుండా గ్రోత్ అసెట్స్ లో ఇది కీ ఏరియా. డెఫినెట్ గా మిగతా అసెట్ క్లాసుల కన్నా కూడా బ్రహ్మాండంగా రిటర్న్స్ లాస్ట్ ఫ్యూ డికేట్స్ ఇచ్చింది. నెక్స్ట్ ఫ్యూ డికేట్స్ కూడా ఇచ్చే పరిస్థితి ఉంది. మనం ఇప్పుడు 3rd లార్జెస్ట్ ఎకానమీగా మనం గ్రో అయ్యే ఛాన్స్ చాలా ఉంది. సో ఇప్పుడు దానికి తగ్గట్టుగా మన మార్కెట్స్ కూడా ఓవర్ ఏ పీరియడ్ బిహేవ్ చేస్తాయి. కాబట్టి ఇక్కడి నుంచి రాబడి ఫలాలను పొందాలంటే డెఫినెట్ గా మార్కెట్స్ ని తక్కువ అంచనా వేయాల్సిన పని లేదు. అట్ ద సేమ్ టైం ఎక్స్ట్రీమ్ గా కూడా మనం థింక్ చేసి ఇంకా కరెక్షన్ లేదు అయిపోయిందని అనుకోకుండా మార్కెట్ యొక్క తత్వాన్ని మనం గనక అధ్యయనం చేసి గ్రహించి దారిని మనకి వెళ్తే డబ్బులు ఇస్తుంది. అలా కాకుండా మనం డెఫినెట్ గా బిహేవ్ చేస్తే ఏటికి ఎదురెదటం అంటారు కదా, అట్లా ఉంటుంది. సో డెఫినెట్ గా మళ్ళీ బ్లూ చిప్ స్టాక్స్ కానీ నార్మల్ గా ఎక్కడైతే క్వాలిటీ ఉందో ఆ స్టాక్స్ అన్ని కూడా మళ్ళీ ఫ్లరిష్ అవుతాయి, మళ్ళీ రికవర్ అవుతాయి. బట్ ఎక్కడైతే హై డెట్ ఉందో, ఎక్కడైతే ప్రమోటర్స్ సరిగ్గా లేరు, క్వాలిటీ మేనేజ్మెంట్స్ కాదు, కార్పొరేట్ గవర్నెన్స్ సరిగ్గా లేదు, అలాంటి కంపెనీలన్నింటిలో కూడా చాలా రిస్క్ ఉంటుంది.
ఉంటుంది కాబట్టి ఇన్వెస్టర్స్ కాషియస్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ అండి. సుందరాం రెడ్డి గారు, అంటే కంపెనీల పనితీరు బాగుండి వాటి ఫండమెంటల్స్ బాగా ఉండి మన చేతిలో లేని కారణాల వల్ల కొన్ని షేర్లు నష్టపోతూ ఉంటాయి. అవి ఎప్పటి కోలుకోవచ్చు? అలాంటి షేర్లు తక్కువ ధరకే ట్రేడ్ అవుతుంటే అవి ఇప్పుడు కొనుగోలు చేయవచ్చా? మార్కెట్ లో మనం కొన్న స్టాక్స్ అన్ని డ్రాప్ అవుతా ఉంటుంటే మళ్ళీ కొనాలంటే అలొకేషన్ అనేది పెద్ద ఇష్యూ అండి. మీరు కనుక అప్పటికే ప్రాపర్ గా రీజనబుల్ గా అలొకేషన్ చేశారనుకోండి, ఎంత మంచి స్టాక్ అయినా సరే ఫర్దర్ అలొకేషన్ చేయకూడదు. సపోజ్ ఒక పోర్ట్ఫోలియో 10 స్టాక్స్ అనుకోండి, ఈక్వల్ అలొకేషన్ అనుకున్నప్పుడు అన్నిటిని ఈక్వల్ చేయాలి తప్ప పడిన దాన్ని మాత్రమే ఫోకస్ చేయడం అనేది తప్పు అనమాట. అండ్ కాబట్టి అలొకేషన్ లో ప్రొఫెషనల్ వేలో ఉండడం చాలా ఇంపార్టెంట్. పడ్డ పెద్దాన్ని మళ్ళీ పై చేయడం కుదరదు. ఏ 2% 3% ఇంత ముందు మీరు అలొకేట్ చేసుకుంటే కనుక ఇంకా ఫర్దర్ స్కోప్ ఉంది కాబట్టి ఇంకా మీరు బై చేసుకోవచ్చు. స్టాక్స్ ఎప్పుడు కూడా రీషేప్ రికవరీ ఉండవండి. ఏదైనా స్టాక్ 20% డౌన్ అయిందంటే అది రికవరీకి 5 to 6 months పడుతుంది. వైకాఫ్ థియరీ ప్రకారం ఏంటంటే అది అక్యుములేషన్ జోన్ దాటితే తప్ప ముందుకెళ్ళదు. అందుకని అర్జెంట్ గా స్టాక్స్ ఏమి ఫర్దర్ గా మూవ్ అవ్వవు. కాబట్టి మీ దగ్గర కనుక డిస్పోజల్ ఇన్కమ్ కనుకుంటే పోర్ట్ఫోలియోలో అన్ని స్టాక్స్ కి ఈక్వలెంట్ అలొకేట్ చేసుకుంటూ మనం క్వాలిటీ స్టాక్స్ అంటున్నారు కాబట్టి మళ్ళీ కొనుక్కోవచ్చు. ఏదైనా లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకుంటే మీరు కోర్ పోర్ట్ఫోలియో అనుకోండి, ఎంత పడితే అంత బై చేసుకుంటే బావచ్చు. ఎందుకంటే అది మీరు లైఫ్ టైం ఉంచుకుంటున్నారు కాబట్టి. శాటిలైట్ పోర్ట్ఫోలియో అనుకోండి, టెక్నికల్ గా అప్లై చేసుకోండి, మీకు అది సూట్ అవుతుందంటే క్లోజ్ చేసుకోండి. కాబట్టి ఫండమెంటల్ సౌండ్ అయితే పడవు అనుకోవడానికి ఏం లేదు. ఈ మార్కెట్ లో ఫండమెంటల్ సౌండ్ అయినా పడతాయి, ఫండమెంటల్ సౌండ్ లేకపోయినా పడతాయి. కానీ రికవరీ స్టార్ట్ అయిన తర్వాత ఫండమెంటల్ లేని క్విక్ గా రికవర్ అవుతాయి, ఫండమెంటల్ లేనివి అట్టించి కట్టి కిందకి జీరో కాల్ ట్రావెల్ చేస్తుంటాయి. అంటే రికవరీ ఎంత వరకు కొనసాగే అవకాశం ఉందంటారు? ఇంకా నేను అదే అంటుంది, అక్యుములేషన్ అయిపోయేంత వరకు ప్రాపర్ గా ప్యాటర్న్ వచ్చేంత వరకు ఇట్ మే బి టేక్ సమ్ టైమ్. కొన్ని సెక్టర్స్ చాలా ర్యాపిడ్ గా మూవ్ అవుతాయి. ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో బ్యాంకింగ్ వెరీ హాట్ అండ్ నాన్ హౌసింగ్ ఫైనాన్స్ సెక్టర్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. అంటే ట్రాన్స్ఫార్మర్స్ చాలా బాగున్నాయి. అంటే గవర్నమెంట్ న్యూక్లియర్ ఎనర్జీకి ప్రైవేట్ ప్లేయర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి పవర్ సెక్టర్ త్వరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి కొన్ని సెక్టర్ లో ఆ రికవరీ త్వరగా ఉంటుంది, కొన్నిట్లో చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఏ సెక్టర్ అయితే లీస్ట్ డ్రాప్ అయిందో ఇప్పుడు వాటికి మూవ్ అవటం బెటర్. రైట్ సార్, ధన్యవాదాలండి వేణుగోపాల్ గారు, అలాగే సుందరాం రెడ్డి గారు ప్రతిధ్వని చర్చా కార్యక్రమం పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.